హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇది వచ్చేసి ఇయర్ ఎండింగ్ వ్లాగ్లోని ఒక వ్లాగ్ అనమాట. సో మేము లాస్ట్ వీకెండ్స్లో అయితే మూవీకి అయితే వెళ్ళాము, అది కూడా సెకండ్ షోకి. ఇక్కడ సౌదీలో సెకండ్ షోకి వెళ్తే ఎలా ఉంటుందనేది ఈ వ్లాగ్లో అయితే మీకు నేను చూపించబోతున్నాను. మా హస్బెండ్ వాళ్ళ ఆఫీస్ కొలీగ్స్ అంతా కూడా కలిసి ఒక మూవీ అయితే, ఒక మలయాళం మూవీ అయితే టికెట్స్ అయితే తీసుకున్నారు. సో దానికోసం అయితే మేము ఉంటున్నదేమో కొబార్ అనమాట. మేము దమాంకి అయితే వెళ్ళాలి. సో మాకు ఖచ్చితంగా అయితే హాఫ్ అన్ అవర్ పైన అయితే పడుతుందన్నమాట ట్రాఫిక్ లేకపోతే. పైగా వింటర్ కాబట్టి ఇంకా నైట్ టైం ఎక్కువగాను జనాలు అయితే బాగా తిరుగుతూ ఉంటారు. సో ఈ నైట్ వ్యూలోని ఈ లైటింగ్స్ తోటి కలర్ఫుల్గా ఒక్కొక్క బిల్డింగ్ ఒక్కొక్క కలర్స్ తోటి ఇలా చక్కగా అయితే భలే బ్రైట్గా అయితే ఉంటుంది సిటీ మొత్తం అంతా కూడా. చూడ్డానికి అయితే ఒక పండగ వాతావరణం లాగా ఎప్పుడు కలకలలాడుతూ ఉంటుంది అనమాట సిటీ మొత్తం అంతా కూడా. ఇక్కడ లైట్స్, ఫోకస్ లైట్స్ చూపిస్తున్నారు కదా, సో అది ఇక్కడ ఒక షాప్ అయితే ఓపెన్ అయ్యిందనమాట ఇదే. సో అలా షాప్ ఏదైనా ఓపెనింగ్ ఉంటే ఇలా ఫోకస్ లైట్స్ అయితే వేస్తూ ఉంటారనమాట. ఇక్కడంతా కూడా సైలెంట్గానే ఈ విధంగా అయితే అడ్వర్టైజ్మెంట్స్ చేస్తూ ఉంటారు ఇలా లైట్ వేసి. సో అదే మన సైడ్ అయితే ధూమ్ ధామ్ చేస్తాం కదా, అలా హడావిడి ఉంటుంది, సందడి ఉంటుంది. ఇక్కడైతే ప్రతి ఒక్క ఏదైనా హోటల్స్ కానీ, రెస్టారెంట్స్ కానీ, మాల్స్ కానీ ఇక్కడ కూడా ఏదో ఒక ఓపెనింగ్ అయితే చేశారు. సో వాళ్ళ అడ్వర్టైజ్మెంట్ అనమాట ఇది ఫోకస్ లైట్. సో ఎవరికైనా అక్కడ అటు వెళ్ళే వాళ్ళు ఏదైనా ఇంట్రెస్ట్గా ఉంటే వాళ్ళు వెళ్ళి అయితే ఆ షాప్ని అయితే విజిట్ చేస్తారన్నమాట. అడ్వర్టైజ్మెంట్ అనేది ఈ విధంగా జరుగుతుంది ఇక్కడ సౌదీలోని. ఎస్పెషల్లీ నైట్ టైం అయితే ఇలా లైట్స్ తోటి జనాలకైతే తెలియజేస్తారన్నమాట. ఇంకా మెయిన్గా అయితే ఒకవేళ ఇక్కడ మన సిటిజన్షిప్ లేకపోతే, ఇక్కడ మనకి ఎలాంటి వర్క్ పర్మిట్ కానీ సో ఎలాంటిది అయితే లేకపోతే, మనం విజిట్ వీసా కానీ లేదా ఫ్యామిలీ వీసా కానీ ఇక్కడికి వచ్చినట్లయితే నైట్ టైం అయితే ట్రావెల్ చేసినప్పుడు వాళ్ళు కంపల్సరీగా వాళ్ళతో పాటు అయితే పాస్పోర్ట్ అయితే, వీసా అయితే క్యారీ చేయాల్సి ఉంటుంది. చెప్పలేమన్నమాట, ఒక్కొక్క టైం ఒక్కొక్కలాగా ఉంటుంది. సడన్గా ఎప్పుడైనా ఏదైనా సిచ్యువేషన్స్లోని ఇక్కడ ఏదైనా పోలీస్ కానీ ఆపినా కూడా ఒక్కొక్కసారి చెకింగ్స్ అయితే జరుగుతూ ఉంటాయి. అటువంటి సిచ్యువేషన్స్లోని మనం కంపల్సరీగా అయితే అవి క్యారీ చేయాల్సి ఉంటుందన్నమాట. ఇక్కడ సైడ్స్ అంతా కూడా హౌసెస్ కనిపిస్తున్నాయి. ఇవన్నీ కూడా సౌదీ పీపుల్ ఉన్నటువంటి హౌస్ అనమాట, ఓన్ హౌసెస్. సో మన ఇండియన్స్ బయట కంట్రీస్ నుంచి వచ్చే వాళ్ళకి ఎలాంటి సిటిజన్షిప్ ఉండదని నేను చాలాసార్లు ఒక వీడియోలో అయితే షేర్ చేశాను. మొత్తానికైతే మాల్ దగ్గరకి అయితే వచ్చేసామన్నమాట. ఇదైతే మొత్తం చాలా పొడవుగా ఉంటుందన్నమాట. మొత్తం అంతా గ్రౌండ్ ఫ్లోర్లోనే ఎన్నో రకాల షాప్స్ అయితే ఉంటాయి. ఇందులోని బోల్డ్ అంత షాపింగ్ చేయొచ్చు, బోల్డ్ అంత ఫుడ్ ఐటమ్స్ ఉంటాయి. సో పిల్లలకి, పెద్దలకి, అందరికీ టైం పాస్. ఇక్కడ స్క్రీన్స్ కనిపిస్తుంది కదా, ఇదే మూవీ అనమాట. మన టికెట్ ఇక్కడ మనం తీసుకోవచ్చు. ఏదైనా మనకి స్నాక్స్ కావాలన్నా అక్కడ బుక్ చేసుకోవచ్చు. సో ఇంకా మూవీకి అయితే టైం అయితే ఉంది. మాల్ అంతా చూద్దామని చెప్పేసి నేను అంతా కూడా చూస్తున్నాను. మెయిన్గా అయితే సౌదీలోని మాల్స్ అయితే చాలా అంటే చాలా బాగుంటాయి. ఎన్నో రకాల షాప్స్ అయితే ఇక్కడ ఉంటాయన్నమాట. బోల్డ్ అంత బిజినెస్ అయితే జరుగుతూ ఉంటుంది ఇక్కడ ఒక షాప్కి అయితే వెళ్ళాం. ఇక్కడైతే హోమ్కి సంబంధించిన, ఇంటికి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే దొరుకుతుందన్నమాట. ఇక్కడ అన్ని రకాల ఇంటికి సంబంధించిన, హోమ్ డెకర్కి సంబంధించిన ప్రతి ఒక్క ఐటమ్ అయితే అవైలబుల్గా ఉంటుంది, కిచెన్ ఐటమ్స్ కూడా. సో ఇవైతే చాలా క్యూట్గా భలే ఉన్నాయి డాల్స్ అయితే. ఇయర్ ఎండింగ్లో కదా, అప్పుడు క్రిస్మస్ జరుగుతూ ఉండే కదా, సో ఆ థీమ్లోనే ఈ విధంగా అయితే బట్టలు అయితే పెట్టారు. ఇక్కడ చూసారా బెలూన్స్, పిల్లలు వస్తూ ఉంటారు కదా, సో వాళ్ళ కోసం అయితే ఇది ఈ విధంగా అయితే ఇంకొక బిజినెస్ అయితే జరుగుతుంది. సో ఫర్నిచర్స్ కానీ ఇంకా చాలా రకాల ఇక్కడ గోల్డ్ షాపింగ్ ఉంటుంది. ఇదైతే మొత్తం అంతే కంప్లీట్గా సిల్వర్ జ్యువెలరీ అనమాట. భలే క్యూట్గా ఉన్నాయి. సిల్వర్ జ్యువెలరీలో కూడా చాలా రకాల డిజైన్స్ అయితే ఉన్నాయి. అలాగే గోల్డ్వి కూడా ఉంటాయన్నమాట. ఇదంతా కూడా ప్యూర్ గోల్డ్కి సంబంధించింది. చైన్స్ అయితే భలే ఉన్నాయి డిజైన్స్ అయితే. ఇంకా ఫుడ్ స్టాల్స్ కూడా ఈ విధంగా సెంటర్లో అయితే పెట్టేశారు. ఎస్పెషల్లీ ఈ షాప్ అయితే మొత్తం అంతా కూడా కాఫీ బీన్సే అన్నమాట. గ్రోసరీ షాప్స్. ఇక్కడైతే ఒక ఫ్యాషన్ డిజైన్ అని పెట్టి ఇక్కడ అన్నీ కూడా బ్లాక్ కలర్లో డ్రెస్సెస్ పెట్టారు. మరి ఆ పేరు ఎందుకు పెట్టారు అర్థం కాలేదు. ఇంకా మొత్తానికైతే మూవీకి వెళ్ళడానికి అయితే లోపలికి అయితే వెళ్ళిపోతున్నాము. ఏమో అనుకున్నాను కానీ వాళ్ళ గ్యాంగ్ అయితే చాలా మందే వచ్చారనమాట ఆ రోజు మూవీకి. ఇదైతే ఈ మూవీ స్టార్టింగ్లో అయితే చూడంగానే నాకు కాస్త చాలా భయం అనిపించింది. చెప్పారు మా హస్బెండ్ అయితే ఇది కాస్త భయంగా ఉంటుందని చెప్పేసి. సెకండ్ హాఫ్ నుంచి అయితే మూవీ అయితే అసలు చాలా ఘోరంగా ఉంది. నిజంగా భయపడేలాగా అనిపించింది అన్నమాట. ఎక్కువ అన్నీ కూడా చంపే విధంగా అంత ఫైటింగ్స్ ఉంటాయి కదా, సో అదే అనమాట. ఇంకా మూవీ అయిపోయిన తర్వాత మేమైతే రిటర్న్ కూడా వెళ్ళిపోతున్నాము, ఇంకా అందరికీ బాయ్ చెప్పేసి. సో ఇదనమాట ఈ వ్లాగ్. సో ఈ వ్లాగ్ మీకు ఎలా అనిపించిందో కామెంట్లో తప్పకుండా షేర్ చేయండి. ఈ వీడియోగా నచ్చినట్లయితే లైక్ చేసి, షేర్ చేసి, ఛానల్ సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ వీడియో కలుద్దాం. బాయ్ బాయ్.